హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. స్వీట్గా ఉండే చపాతీలను ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? జ్యూసీగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా చాలా బాగుంటాయి. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలో ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకోండి. కొంచెం సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలానే కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్తో క్లోజ్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 స్పూన్స్ బెల్లం వేసుకోండి. నేను ఇక్కడ బెల్లం పౌడర్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ బెల్లం అయినా కొంచెం తురుముకొని వేసుకోవచ్చు. ఇందులోనే ఒక 2 స్పూన్స్ వెండి కొబ్బరి వేసుకోండి. ఇందులోనే ఒక 2 ఇలాచీని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. చపాతీలోకి స్టఫ్గా మనము ఈ పౌడర్ని యూస్ చేస్తాము. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీకు మరీ డ్రైగా అనిపిస్తుంది, పౌడర్ అనిపిస్తే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చపాతీ పిండి, దాన్ని బాల్స్లా చేసుకోండి. కొద్దిగా పిండి చల్లుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోండి. లేదు అంటే చపాతీ కర్రతో అయినా ప్రెస్ చేసుకోవచ్చు. మనకు స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉండాలి అంటే సెంటర్లో థిక్గా ఉండాలి, చుట్టూ పల్చగా ఉండాలి. అలా కనుక ప్రెస్ చేసుకుంటే మనం రోల్ చేసేటప్పుడు స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బెల్లం స్టఫ్ ఉంది కదా, దాన్ని సెంటర్లో పెట్టుకొని చపాతీ అంచుల్ని ఇలా కలుపుకోవాలి. సేమ్ మనం పరోటాలు చేస్తాం కదా, అలానే ఇది కూడా. ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని సేమ్ మనం పరోటాలు ఎలా అయితే చేసుకుంటామో అలానే రోల్ చేసుకోండి. కొద్దిగా పిండి చల్లుకుంటూ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా లైట్గా, ఎక్కువగా ప్రెస్ చేయకండి, లైట్గా అనుకుంటూ రోల్ చేసుకోవాలి. స్టఫ్ అనేది బయటికి రాకుండా చూసుకోండి. మీరు ఒకసారి చేశారు అంటే అలవాటు అయిపోతుంది. మీరే సింపుల్గా చేసేస్తారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఉండాలి. ఈ థిక్నెస్తో ఇలా మనం చపాతీల్ని రుద్దుకోవాలి. ఇదే విధంగా మిగిలిన చపాతీల్ని కూడా నేను ముందు చూపించిన ప్రాసెస్ని ఫాలో అవుతూ రుద్దుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత కొంచెం గీ అప్లై చేసుకోండి. స్వీట్ చపాతీలను నెయ్యితో కాల్చడం వల్ల చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీలను ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకోవాలి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ, పెద్దగా ఏం అవసరం లేదు, 1 స్పూన్ నెయ్యి అయితే సరిపోతుంది. ఇలా టర్న్ చేసుకుంటూ 2 వైపులా బాగా కాలనివ్వండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం గీ అప్లై చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ కాల్చుకోండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా చేసుకోవడం వల్ల చపాతీలు లేయర్ లాగా పొంగుతాయి. చపాతీలు 2 వైపులా కాలిన తర్వాత సర్వ్ చేసుకోండి. అంతే అండి, చాలా సాఫ్ట్గా ఉండే స్వీట్ చపాతీలు రెడీ అయిపోతాయి. ఇవి మనం చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇవి మనం పంపించవచ్చు. చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి, జ్యూసీగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.